వేల కోట్లతో అభివృద్ధి పనులు 100-150 సంవత్సరాలకు సరిపడేలా ముందస్తు ప్రణాళికలతో ప్రాజెక్టులు, రైతు మార్కెట్లు, విద్యాలయాలు స్థానిక జిల్లాకే కాక పక్క జిల్లాలకు సైతం త్రాగు నీరు అందించేలా చర్యలు, నిరుద్యోగులకు ఉపాధి కలిగించేలా ఫ్యాక్టరీలు. అక్కడ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి వర్ణాతీతం. అదే ఆయన మంత్రిగా ఉంటే మన ప్రాంత అభివృద్ధికి ఆకాశమే హద్దంటున్నారు. భారీ సంఖ్యలో విశ్లేషకులు, మేధావుల సైతం వివరాలు పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జరిగిన పీలేరు నియోజకవర్గ అభివృద్ధి గురించి చెప్పాలి అంటే 1000 పగళ్లు 1000 రాత్రులు కూడా సరిపోవనే వార్తలు బలంగా వినబడుతూ ఉండడంతో పీలేరు నియోజకవర్గ అభివృద్ధిని చిత్రీకరించి మీ ముందు ఉంచేందుకు రంగంలోకి దిగిన మన 3RR న్యూస్ బృందానికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడినట్లు అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ అభివృద్ధి వర్ణాతీతం అనిపించింది. సృష్టిలో నివసించే సకల కోటి ప్రాణికి కడుపు నింపుతున్న రైతన్ను ఆదుకునేందుకు భారీగా రైతు మార్కెట్, పాల ఉత్పత్తితో పాటుగా వాటి శీతలీకరణ కేంద్రాలైతేనేమి, ఎల్కోసి నుంచి పీజీ వరకు అన్ని విధాలుగా విద్యను బోధించేందుకు వీలుండేలా ఎలిమెంటరీ స్కూల్స్, హై స్కూల్స్, ఎన్నో రకాల కాలేజీలు, మోడలింగ్ స్కూల్స్తో పాటు వారికి సక్రమైన పోషకాహారాన్ని అందించే హాస్టల్స్ను కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేయడం అంటే మాటలా అనే అనిపిస్తుంది. వీటిలో పేద, నిరుపేదలైనటువంటి గిరిజన బాలబాలికలకు పలు గురుకుల పాఠశాలలో మానవాళికి ఎంతగానో ఉపయోగపడుతుంది. టెక్నాలజీ పరంగా అన్ని రంగాల్లో తీర్చిదిద్దే విధంగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, అంగవైకల్యం కలిగినటువంటి పిల్లలకు కృషి విజ్ఞాన కేంద్రాలు, అక్కడ పాడిని అభివృద్ధి చేసి రైతులను ఆదుకోవడానికి పాల సేకరణ, వాటి చేతులీకరణ కేంద్రాలు, నదులను దాటడానికి ఎన్నో వంతెనలైతేనేమి, పేద నిరుపేద ప్రజలకు అన్ని విధాలా అందుబాటులో ఉండేలా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి అయితేనేమి, నియోజకవర్గ ప్రజలతో పాటు చుట్టుపక్కల ఎన్నో గ్రామాలకు త్రాగునీరు అందించేందుకు గాను 1 TMC నీరు నిల్వ ఉండేలా ఏర్పాట్లు చేసిన జరికొన్న ప్రాజెక్టు నీటిని సప్లై చేసేందుకు ఎన్నో ఓవర్ హెడ్ ట్యాంకులు, కిలోమీటర్ల మేర పైప్ లైన్లు, నీటి శుద్ధి కేంద్రాలు. ఈ కాలంలో ఎన్నో రకాల అభివృద్ధి పనులు జరగాలన్నా, ఆగిపోవాలన్నా ముఖ్యంగా అవసరమైనది ఎలక్ట్రిసిటీ పవర్. ఈ పవర్ యొక్క లోటుపాట్లను భర్తీ చేసేందుకు గాను నియోజకవర్గంతో పాటు దాదాపు జిల్లా అంతటికీ కూడా ఉపయోగకరమైన 400 kV నుంచి 220 kV వరకు ఒక మెగా సబ్స్టేషన్స్తో పాటు ఎన్నో స్టెప్ డౌన్ సబ్స్టేషన్స్తో ఏర్పాటు చేస్తేనేమి, 100 కిలోమీటర్ల మేర రోడ్లు సౌకర్యాలు అయితేనేమి, గ్రామాల్లో పాఠశాల వరకు అనువుగా ఉండేందుకు హాస్పిటల్ అయితేనేమి, పిల్లలకు పెద్దలకు అన్ని విధాల అనువుగా ఉండేందుకు పలు రకాల ఆహార పదార్థాలు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్నో రకాల అవసరాలు తీర్చే విధంగా సౌకర్యాలన్నీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గానికి అందించడం అనేది ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాక ఫ్యూచర్ ప్లానింగ్తో 100 నుంచి 150 సంవత్సరాల మేర చిత్తూరు జిల్లాతో పాటు అవసరమైన చుట్టుపక్కల జిల్లాలోనూ 100 గ్రామాలకు సరిపడేలా త్రాగునీరు అందించేందుకు వీలుంటే ఎందుకు దాదాపు 7,000-8,000 కోట్ల రూపాయలతోని 100 ఎకరాల్లో కొండలకు ఆనకట్టు నిర్మించి హంద్రీనీవా ద్వారా నీటిని సేకరించి నీటిని నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేసి పనులన్నీ పూర్తి చేసుకునే సమయంలో కొన్ని రాజకీయ అనివార్య కారణాలతో ఆగిపోయిన అడవిపల్లి ప్రాజెక్టును చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. ఈ ప్రాజెక్టుకు పూర్తి అయి ఉంటే చిత్తూరు జిల్లాకే కాక పీలేరు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని చుట్టుప్రక్కల ఎన్నో మండలాలకు, గ్రామాలకు త్రాగునీరు అందించి ఎటు చూసినా పచ్చని పొలాలు, పాడి పంటలతోని చిరునవ్వులు చిందిస్తూ కనిపించే రైతులతోనూ పట్టణాభివృద్ధికి పల్లెల పట్టుకొమ్మల్లాగే ఈ ప్రాజెక్టు సిద్ధంగా ఉండేది. కానీ ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో ఎటు చూసినా ఎండిపోయి బీటల వారిన పొలాలు, రాళ్ల గుండె కనపడలతో గుండె బరువెక్కింది. అదే ఈ ప్రాజెక్టు పూర్తి అయి ఉంటే సుమారు 100 నుంచి 150 సంవత్సరాల వరకు ఆ జిల్లాకి కాదు చుట్టుప్రక్కల జిల్లాలకు కూడా సంబంధించి ఎన్నో గ్రామాల ప్రజలందరికీ సాగునీరు అందించేందుకు సిద్ధంగా ఉండేదని కూడా తెలిసింది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వారి నియోజకవర్గానికి చేసినటువంటి సేవలు, అభివృద్ధి పనుల గురించి పీలేరు నియోజకవర్గ ప్రజలు వివరిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన మా కళ్ళు కూడా చల్లబడిపోయాయి అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా భౌగోళికంగా కలిసి రావడంతో దేశ రక్షణకు సంబంధించిన కార్యకలాపాలు కొనసాగించే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్తో పాటు ఇండో టిబెట్ అండ్ బార్డర్ సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ క్యాంపస్ కార్యాలయాలకు సంబంధించిన ఆఫీసులన్నీ పీలేరులో ఏర్పాటు చేయడం అనేది ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పై వాటి అన్నిటికీ సంబంధించి తిరిగి వచ్చే వార్తల్లో ఒక్కొక్కటిగా క్షుణ్ణంగా తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన 3RR న్యూస్. అంతవరకు సెలవు, నమస్కారం.
మిజిల్స్ అన్న బెట్టు యో మాట్లాడ అయిపోయిందా ఆయన దిగలేడు దిగను లెఫ్ట్ సైడ్ సైనిక్ స్కూల్ అని బ్యాక్ సైడ్ ఉన్నది వీడికే చాలే వద్దులే పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది బాబు లెఫ్ట్ హార్ట్ జిల్లా ప్రెసిడెంట్ సైడ్ ది అబౌట్ ది పగల్లా
ఎవడో ఉంటారు మనకు అర్థం కాదు. లోపలి బా స్ట్రైట్గా